even though not one point of your walk, but God will make the way in the midst of every struggles in your life. మన దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఒక శాతము కూడా మనకి నమ్మకము లేని సమయంలో కూడాను ఆయన కార్యములు జరిగించి ఒక మార్గమును తెరవగలిగే శక్తివంతుడు కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. Hallelujah! 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 Every countries from the people from different churches, different countries, standing with us in prayer, and God has extended this life. అనేక దేశాల్లోన అనేక మంది ద్వారా ప్రార్థన చేయించి ఇదిగో దేవుడు ఈ దినమున వారి యొక్క ఆయుష్ని పెంచి ఉన్నారు. That's the reason you are standing here. అందుకనే నేను ఈ దినమున ఇలా నిల్చుని ఉన్నాను. Lift your hands and say, praise the Lord. Hallelujah! 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 Many days, even almost every day, we are getting so many prayer requests from many countries. ప్రతి రోజు కూడా అనేక దేశాల నుంచి అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు మేము పొందుతూ ఉంటాం. Me and my wife is sit in the presence of God, used to sit in the presence of God, intercede for them, ask them, Lord, heal them and deliver them from every struggle, every sickness, every problem. వారి యొక్క భార్య అలాగే వీరు కూడాను కూర్చొని అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క విజ్ఞాపనలు దేవుని యొక్క సముఖంలో పెడుతూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. I am a small person among Church of God prophecy, but most of countries people knows me that because the reason is we are praying for them. అదిగో నేను ప్రవచన దేవుని సంఘంలో పనిచేస్తున్న అనేక దేశాల్లో ఉన్న అనేక మంది నాకు ఎరిగి ఉన్నారు. ఆ రీతిగానే మేము ప్రార్థన చేస్తున్నామని కూడా వారందరూ కూడా మాకు గుర్తించి ఉన్నారు. And we are getting the reply that God has delivered, God has healed us because of your prayer. చాలా మంది తెలియజేశారు, ఇదిగో దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, దేవుడు మాకు విడుదల కలిగజేశాడు, స్వస్థపరిచాడని వారు తెలియజేస్తున్నారు. I never bothered about what people are speaking as, people are mocking at me, whatever they are speaking against me. I never mind that. I know that when I need of the presence of God, my God is ready to answer for my prayers. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు అవమానంగా మాట్లాడుతున్నారు, నిందలు వేస్తున్నారు, ఇవేమి నేను ఎప్పుడు పట్టించుకోను. దేవుని యొక్క సమయంలో మోకరించి దేవుని సందర్భంలో ప్రార్థన విజ్ఞాపనలు ఎప్పుడు తెలియజేసుకుంటూ ఉంటాను. I started this prayer life from my plus 2 onwards when I was a plus 2 student. నేను ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదివేటప్పటి నుండి నేను ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని అలవాటును నేను కలిగి ఉన్నాను. My small house, I have a small room for prayer. మాది చిన్న ఇల్లు, అలాగే చిన్న గది ఒకటి ప్రార్థన కోసం ఉండేది. I used to sit there long time praying and praying and praying always. అక్కడ నేను కూర్చొని చాలా సేపు వరకు ప్రార్థనలో అలాగే దేవుడితో ఏకీభవించేవాడిని. Tonight I want to encourage you that when you have the lifestyle, when you have the practice in the presence of God, whatever the struggles you face today, God is able to deliver you. ఇదిగో ఈ దినంలో మీతో కూడా తెలియజేస్తున్నాను, మీ జీవితంలో కూడాను ఇదిగో ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా సరే దేవుని మీద నమ్మిక ఉంచండి, ఆయన ఈ దినంలో మీకు విడుదల కలుగజేయబోతున్నాడు. I used to tell that prayer is like a seed. నేను తెలియజేస్తున్నాను, ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిది. When we put in the ground, when we dig in the ground and put there, we may not see next day the result. ఎప్పుడైతే మనము ఆ యొక్క భూమిని తవ్వి ఆ యొక్క విత్తనములు వేస్తామో ఆ తర్వాత అది ఏమవుతుందంట, మొక్కగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ కొన్నిసార్లు మనకి అది వెంటనే దాని యొక్క మొక్క మనకి కనబడకపోవచ్చు. అయితే దాని యొక్క ఆ మొక్క రావడానికి సమయం పట్టొచ్చు. But something is happening there. కానీ అక్కడ ఏదో జరుగుతూ ఉంది. Because the life is getting the seed under the ground. ఎందుకంటే ఆ యొక్క విత్తనము లోపల మట్టి లోపల జీవాన్ని పోసుకుంటుంది. Hallelujah! 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 The prayer is the same way. ఆ రీతిగానే ప్రార్థనా జీవితం కూడా. All of you listen to me, all of you listen to us. రాజ్యోగులు కూడా మా యొక్క మాటలు వినండి. Your prayer never going to be vain. It is like a seed. One day you will see the result of your prayer. నీ యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థమవ్వదు. ఏ రీతిగా అయితే విత్తబడిన విత్తనము ఏదో ఒక రోజు మొక్కగా ఉలుస్తుందో ఆ రీతిగా నీ ప్రార్థన కూడా ఏదో ఒక దినమున తప్పకుండా అది సమాధానంతో తిరిగి వస్తుంది. We know that most of believers in this church tonight they did not
ushered into the church. ఆ ఈ దినమున ఈ యొక్క సంఘములో ఉన్న అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క సన్నిధికి రాలేదు. Only few people are here. ఆ చాలా తక్కువ మంది మాత్రమే దేవుని సన్నిధికి Many వచ్చారు. people want blessing and healing without having the presence of God. ఆ చాలా మంది ఇదిగో దేవుని యొక్క సన్నిధి లేకుండా ఇదిగో ఆశీర్వాదములు దీవెనలు వారు పొంది ఉన్నారు. Our God is not a God of magic. మన దేవుడు ఇదిగో ఆ యొక్క మ్యాజిక్ చేసే దేవుడు కాదు. Hallelujah. Our God never do a duplicate miracle for you. మన దేవుడు ఎప్పుడు కూడాను ఇదిగో ఈ యొక్క వ్యర్థమైన ఈ యొక్క మ్యాజిక్లు చేసేవారు కాదు. Listen to me. జాగ్రత్తగా When God is doing something for you, it will be a perfect blessing. It will be perfect healing and deliverance. దేవుడు ఏదైనా నీ కొరకు చేశాడు అంటే అది ఖచ్చితమైనది, అది శాశ్వతమైనది, అది గొప్పదై ఉంటుంది. How many of you believe that? ఆ మాట ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. 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 Everybody say that God, I believe in you. ఆ ప్రతి ఒక్కరు చెప్పండి, దేవా మీ అందు మేము నమ్మిక ఉంచి ఉన్నామని చెప్పండి. Don't change to speak out the word of God. Don't change to speak the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అవమానపరచకండి. గట్టి చెప్పండి. దేవుడు I want to tell you one thing. I want to tell you one thing. విషయాన్ని తెలియజేయాలి. Even when you are going through alone, the situation maybe you are alone. నీవు ఒంటరిగా వెళ్తున్నావు, నీ యొక్క స్థితి కూడాను ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న Maybe when సమయంలో you are doing some work, నీవు ఏదో పని చేస్తున్నప్పుడు, maybe you are driving. నీవు అదిగో కారుగా ఏదో నడుపుతున్నప్పుడు, I want to tell you, speak out the word of God. ఆ సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నారు, పలుకుతూ ఉండాలి. Because it has the power. ఎందుకంటే దాంట్లో దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. It has the life. ఆ దేవుని యొక్క వాక్యంలో జీవం ఉన్నది. Maybe some of you are struggling about your family. కొంతమంది నీ కుటుంబ జీవితాలను బట్టి సమస్యలు ఉన్నారు. Maybe some are struggling about your financial area. కొంతమంది ఆర్థిక సమస్యల్లో కలిగి ఉన్నారు. You are expecting a miracle from God. నీవు దేవుని యొక్క అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నావు. I want to tell you, speak out the word of God. ఆ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమును నీ నోటి ద్వారా నువ్వు పలుకు. Speak out the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని నీ నోటి ద్వారా పలుకు. Hold on the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు పట్టుకొని ఉండు. Just to believe in God. దేవుని యందు నమ్మిక ఉంచి జీవించు. You will see the word. అప్పుడు నువ్వు దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని చూస్తావు. Hallelujah. Hallelujah. Hallelujah.